ఇప్పుడు మేము 70 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు అంత పెద్దల కాలం అంతా చనిపోయినారు సార్. నా పనులు 20 సంవత్సరాలు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు మీకు? ఏమంటున్నారు సార్ వాళ్ళు? ఇల్లు వదులము, డబ్బులు ఇచ్చినాము, సాక్షులు ఉండవు కదా. ఇచ్చిన తర్వాత ఏం చెప్పినాడు ఆ పిల్లడు ఇడుస్తానని. ఇప్పుడు సౌకర్యానికి వాళ్ళకి పెట్టి మా ఇంటి దగ్గర పోయే లోపల పోలీసులు పొయ్యిడల్లా మా ఎవరిని తెచ్చుకుని కూడా బయట పెట్టినారు. అన్నం తినదు కానీ బయట పెట్టినారు. మేము ఎట్లు తిన ఎట్లా ఆడు తిని ఆడుండాలా? చేస్తారు. మేము చనిపోతాము కట్ట కట్టుకుని అంతే. ఏమన్నంటే ఏమన్నా గ్రూప్ చూపి అంటున్నాడు. అన్ని క్వశ్చన్లు అంటే గ్రూప్ మా మేనేజ్ చూపియాలా? గ్రూప్ అంటే ఇప్పుడు అందరిది ఉంటే నాది ఉంటది అప్ప. నన్ను ఒక్కదాన్నే పట్టుకున్నారు పోలీసులు. వచ్చేది గ్రూప్ చూపి అంటారు. ఆయనకేం కొనున్నావా సార్? పోయాకి మేము బిడ్లు మేము ఉంటామంటున్నాం కదా. మేము ఎక్కడ రోడ్డు మీద ఉండాలా సార్? పేదవాళ్ళము 5 రూపాయలు చేసినాం సార్. కట్టినాం డబ్బులు. దానికి బాగాలేదని మేమే కట్టినాం డబ్బులు. ఈ రోజు ఇంత దౌర్జన్యం చేస్తే మేము తల్లి పిల్ల కట్ట కట్టుకుని పెట్రోల్ వేసుకొని చనిపోతాం సార్. డబ్బులు మొత్తం కట్టి 2 నెలలు అయింది. షేర్ఖాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళే అడ్డు తగినారు. ఇప్పుడు వాళ్ళే ఈ రోజు నెల మేము ఉంటామని చెప్తున్నాము. ఏమాది పోయే లోపల మాది ఇల్లు మా ఇంటి దగ్గర ఒకటే కెమెరా పెట్టేది ఏం అవసరం సార్? మనం ముందు సౌకర్యాలా? మనం చదువుకున్నోళ్ళ కెమెరా పెట్టేది డబ్బులు కట్టేటప్పుడు ఇవన్నీ చెప్పలేదు సార్. డబ్బులు 1.5 లక్షలు తెచ్చి కట్టినాను. ఈ రోజు కడితే రేపు ఇస్తానని ఇంకెవరం చేసినాడు ఆ పిల్లోడు. ఆయనకి బాగలేదు, ఆరోగ్యానికి తెచ్చుకున్నారు కదా అని మేము బాగా తెచ్చి కట్టినాము. గతంలో మేము 83 నుంచి 93 వరకు 94, 95 వరకు ఇంటి గుత్తలు కూడా కట్టినాము. దాని తర్వాత కొంతమంది మాత్రమే, అంటే ఒక 50 ఇండ్లు, దాదాపు అక్కడ 500 ఇండ్లు ఉన్నాయి. 500 ఇండ్లలో ఒక 50 మంది మాత్రమే ఇంటి పన్ను చెల్లిస్తూ ఉన్నారు. మాకు అక్కడ అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మంచినీళ్ళు కానీ, ఇవన్నీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీధి లైట్లు అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. కానీ మాకు పట్టా ఒకటే లేదు. కాబట్టి తహసీల్దార్ గారు మాకు వెంటనే శాశ్వత పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.